నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను గుంటూరులోని యాంపియర్ వెహికల్ షోరూమ్ దగ్గరికి వచ్చానండి. అసలు యాంపియర్ వెహికల్ షోరూమ్ సర్వీస్ ఎలా ఇస్తున్నారు, మార్కెట్లో పెట్రోల్ వాహనాలు తట్టుకుని ఎలా నిలబడుతున్నారు అనేది యాంపియర్ వెహికల్ షోరూమ్ గుంటూరు సంబంధించిన డీలర్స్ మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు, షఫీక్ గారు ఉన్నారు. నమస్కారం సార్. సార్, నా మొదటి ప్రశ్న, అటు చూస్తే సుజుకి, ఇటు చూస్తే హోండా, మధ్యలో యాంపియర్, ఎలా సాగుతుంది సార్ మీ వ్యాపారం? వాస్తవాన్ని చెప్పాలి అంటే ఇట్స్ ఏ బ్రాండ్ ఇమేజ్ సార్. హోండా, సుజుకి అనేది ఏదైతే బ్రాండింగ్ అని చెప్పుకుంటున్నామో, యాంపియర్ కూడా గ్రీవ్స్ వాళ్ళది, అది కూడా ఒక బ్రాండ్. 160 సంవత్సరాల నుంచి ఇండియాలో బిజినెస్ చేస్తున్నారు గ్రీవ్స్ కంపెనీ వాళ్ళు. సో ఆ బ్రాండ్ అనేది ఇప్పటికీ అలానే రన్ అవుతూ ఉంది. ఆ బ్రాండ్ మీదే బిజినెస్ చేస్తున్నాము. అట్ ది సేమ్ టైం కంపెనీ అనేది సర్వీస్ ఓరియంటెడ్గా ముందుకెళ్తుంది. సేమ్ అంతే సర్వీస్ మేము కూడా ఆ సర్వీసే ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ సర్వీస్ చూస్తే మా కస్టమర్స్ అందరూ అట్రాక్ట్ అయ్యి మా దగ్గర వెహికల్స్ కొనడానికి వస్తున్నారు. మేము కూడా వాళ్ళతో పాటు పోటీ పడి వెహికల్స్ని సేల్ చేస్తున్నాము. ఇప్పుడు మీ మీద కొంతమంది చెప్పే మాట ఏంటంటే, బయట చాలామంది యాంపియర్ డీలర్స్ ఎందుకు కష్టాలు పడుతుంటే మీరు మాత్రం బాగా సేల్ చేస్తున్నారు. బయట వాళ్ళ టాక్ ఏంటంటే మీరు బాగా చుట్టాలని చెప్పి యాంపియర్ కంపెనీ కానీ అంటున్నారు. ఎంతవరకు నిజం అది? సార్, మాకు యాంపియర్ కంపెనీకి ఎటువంటి చుట్టరికం లేదండి. సో మేము యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ నుంచి సర్వీస్ ఓరియంటెడ్గా వచ్చాము. మా బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా కానీ మాదంతా సర్వీస్ బ్యాక్గ్రౌండ్. సో అదే ఎక్కడికి వచ్చిన తర్వాత కూడా మేము సర్వీస్ బ్యాక్గ్రౌండ్, కస్టమర్ను కూడా అదే విధంగా సర్వీస్ మోటో ఇదే విధంగా మేము చేస్తున్నాము. సేమ్ అదే కంపెనీ కూడా మమ్మల్ని అదే గుర్తించింది. సో మాకు ఏ ఇష్యూ వచ్చినా కూడా కంపెనీ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది, మా ప్రాబ్లం రిజాల్వ్ చేస్తుంది. సో అదంతా తప్పి మాకు సపరేట్గా చుట్టరికం అంటే ఏం లేదు సార్. సర్వీస్ మీదే వెళ్తున్నారు. మేము ఓన్లీ సర్వీసు, ఆ నమ్మకం మీదే మేము బిజినెస్ చేస్తున్నాము, అదే విధంగా వెళ్తుంది. ఇంకొకటి, మీరు యాంపియర్లో అసలు ₹1,00,000 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎందుకు అమ్మట్లేదు? ఇప్పుడు ఎర్లియర్ మ్యాగ్నస్ ఈఎక్స్ ప్రజెంట్ 95,000 ఆన్ రోడ్ ప్రైస్లో వచ్చేది సార్. 1 lakh బిలోనే ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ సినారియో మీకు తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ అనేది ఒకటి ఉంది. ఆ సబ్సిడీలో ఎర్లియర్ కంటే ఇప్పుడు 25% తగ్గించారు. ఇప్పుడు ఏంటంటే 15% మాత్రమే సబ్సిడీ వస్తుంది. అంటే వెహికల్ వాల్యూలో 25% యాడ్ అయింది. అంతేగాని కంపెనీ అనేది ₹1 కూడా ఇక్కడ పెంచింది లేదని, ఓన్లీ సబ్సిడీ పెరిగింది. అట్ ది సేమ్ టైము స్టేట్ గవర్నమెంట్ లైఫ్ ట్యాక్స్ అనేది యాడ్ చేశారు. ఈ రెండింటి వలన వెహికల్ ప్రైస్ పెరిగిందే తప్ప ఒరిజినల్గా కంపెనీ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి ప్రైసెస్ పెంచింది లేదు. సో ఎటు ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయింది. కంపెనీ తరఫు నుంచి ఏమిస్తున్నారు, ఆ ప్రైస్ తగ్గట్టుగా క్వాలిటీ ఇంప్రూవ్ చేశారు. వెహికల్ స్ట్రెంత్ బాగా పెరిగింది, బాడీ ప్యానల్స్ క్వాలిటీ ఇచ్చారు. ఎర్లియర్ స్విచెస్ మీద ఇంప్రూవ్ చేసేసి లేటెస్ట్ అడ్వాన్స్ స్విచెస్ ఇచ్చారు. అవి కాస్ట్ చాలా తక్కువ కాస్ట్లో ఎక్కువ క్వాలిటీ పార్ట్స్ అన్నీ ఇచ్చారు. మనకి మోటార్ కెపాసిటీ పెరిగింది. ఎర్లియర్ మన షార్ట్ కేబుల్ మోటార్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు లాంగ్ కేబుల్. దానివల్ల మోటార్కు వచ్చే కంప్లైంట్స్ తగ్గిపోయినాయి పూర్తిగా. ఇవన్నీ ఇంప్రూవ్ చేసేసి ఇవ్వడం వల్ల మనకి 1 lakh అబోవ్ క్రాస్ అయిపోయిందని చూపిస్తున్నారు. బట్ ఒరిజినల్గా అయితే కంపెనీ నామ్స్ ప్రకారంగా అయితే తక్కువ 1 lakh బిలో ఉందనే చెప్పుకోవాలి. మీరు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఓలా S1 Air మీకు కొత్తగా ఓలా కంపెనీ వాళ్ళు దించారు. అది ఆన్ రోడ్ మీకు 1,40,000కి వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు మ్యాగ్నస్ EX 1,30,000 పడుతుంది. అంటే మీకు ఆ రెండు పక్కన చూస్తే స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి, కానీ కస్టమర్లు ఎటువైపు వెళ్తారు అనుకుంటున్నారు మీరు? ఓలా S1 Air అనేది కాంపిటేటివ్ అండి మాకు డెఫినెట్గా. సో టెక్నికల్ ఫీచర్స్ కావాలనుకున్న వాళ్ళు ఓలాకి వెళ్తారు. నార్మల్గా ఎవరైనా ఒక ఫ్యామిలీ పర్సన్ చూసేది ఏంటంటే వెహికల్ రైడ్కి అవసరం కోసం బండి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళడానికి వాడుకుంటాం తప్పితే ఈ టెక్నికల్ ఫీచర్స్ అనేది మేబీ అందరికి ఉపయోగం ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. సో మీరు వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అంటారు అంతే. టెక్నికల్ ఫీచర్స్ ఇచ్చినంత మాత్రాన అన్ని కస్టమర్స్ అందరూ కన్వర్ట్ అవ్వలేరు కదండి. ప్యారలల్గా దానికి తగ్గ సర్వీస్ ఇవ్వాలి. ఇప్పుడు టెక్నికల్ ఫీచర్స్ ఇస్తారు, రేపటి రోజున ఇయర్లీ వన్స్ ఆ టెక్నికల్ ఫీచర్స్ని రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 40,000 to 5,000 దాన్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి ఆ సాఫ్ట్వేర్ అప్డేషన్ చేసుకోవడం కోసం. కానీ ఈ విషయాలు ఎవరు చెప్పరు మార్కెట్లో. టెక్నికల్ ఫీచర్స్ ఇచ్చాము అనేది చెప్తారులే, కానీ ఇవన్నీ ఎవరు బ్యాక్ ఎండ్ ఏం నడుస్తుంది అనేది ఎవరు చెప్పరు. సో ఈ మ్యాగ్నస్లోకి వచ్చేసరికి ఆ సాఫ్ట్వేర్ సంబంధించి లేకపోయినా ఆల్మోస్ట్ దానికి ఈక్వల్గానే ఇచ్చారు. బెటర్గా ఇంకా ఏంటంటే సర్వీస్ మనం మేజర్గా చెప్పుకోవచ్చు. సర్వీస్ విషయంలో గ్రీవ్స్ కంపెనీ అనేది చాలా ముందుంది అన్ని కంపెనీలతో పోల్చుకుంటే. ఆ విషయంలో మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాము. సరే, మీరు మ్యాగ్నస్ EX గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది, యాంపియర్ మ్యాగ్నస్ EX ఎలక్ట్రిక్ స్కూటర్లు విరిగిపోతున్నాయి. దానివల్ల కొన్ని బ్యాచ్ల వరకు దానివల్ల కంపెనీ మీద ఎఫెక్ట్ పడలేదా, మీ మీద ఎఫెక్ట్ పడలేదా?
మాకు అయితే కనుక దాని ఎఫెక్ట్ మా మీద ఏం పడలేదు సార్. అసలు మరి ఎందుకు విరిగిపోతున్నాయి స్కూటర్లు? సార్ ఇంకో విషయం, సర్వీస్ కంప్లైంట్స్ అనేది ప్రతి వెహికల్స్లోనూ రావడం సహజంగా ఉంటుంది. అది ఎందుకు వస్తుంది ఏంటి అనేది ఎవరు చెప్పగలిగింది కాదు. కొన్ని యూసేజ్లో ఉంటుంది, కొన్ని డిఫెక్టివ్ పార్ట్ మేబీ డిఫెక్టివ్ ఉండొచ్చు. అటువంటిది మాకు వచ్చేసరికి అటువంటి కంప్లైంట్స్ ఏమీ రాలేదు యాజ్ ఆఫ్ నౌ. ఇన్ కేస్ మాకు వచ్చిన వాటిల్లో పోల్చుకుంటే కంపెనీ అనేది 100% రెస్పాండ్ అవుతుంది ఇమీడియట్లీగా. అంటే కస్టమర్స్ ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా ఇమీడియట్గా ఏదైనా కంప్లైంట్, డిఫెక్టివ్ కంప్లైంట్ ఏదైనా వచ్చింది అంటే ఇమీడియట్గా కంపెనీ రెస్పాండ్ అయ్యి రీప్లేస్ చేసేస్తున్నారు కంపెనీ అనేది. సో మాకు అనేది ఇప్పటి వరకు అటువంటి సిచ్యువేషన్ రాలేదు. మాకు వారంటీ పార్ట్స్లో వచ్చినాయి కాబట్టి వారంటీలు అంటారా ఇమీడియట్గా రీప్లేస్ చేస్తున్నాము. కస్టమర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. సరే, మీ విషయానికి వస్తే ఇప్పుడు యాంపియర్ వెహికల్స్లో ప్రస్తుతం నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ హవా నడుస్తుంది. తక్కువ రేటుకి వస్తున్నాయి, ఎక్కువ మంది ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. బట్ యాంపియర్ వెహికల్స్ ఈ టైంలో ఎందుకు నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ ఆపేసుకున్నారు? యాక్చువల్గా యాంపియర్ 6 months బ్యాక్ రియో అని ఉండేదండి. 6 months బ్యాక్ వాటికి రియో ఇచ్చారు మాకు. బట్ యాక్చువల్గా ఈ ప్రైస్ కన్స్టెంట్లో అందరూ యాక్చువల్గా ఏంటంటే నాన్ రిజిస్టర్ నుంచి రిజిస్టర్కి మారిపోయారు కస్టమర్స్. ఎందుకంటే ఇదే సేమ్ మ్యాగ్నస్ EX వెహికల్ 85,000 90,000 కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. సో దానివల్ల ఏమైందంటే నాన్ రిజిస్టర్డ్ ఎవరు ఏ కస్టమర్ కొనలేం మా దగ్గర నుంచి. సో ఆ టైంలో కంపెనీ ఏం చేసిందంటే మేము ఇంట్రెస్ట్ లేనప్పుడు వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చర్ చేసే ఉపయోగం లేదు కదా. సో ఇప్పుడు జనాలు ఈ రేటు ప్రైస్ పెరిగిన తర్వాత సో ఇప్పుడు అడుగుతున్నారు కస్టమర్లు 65,000 70,000లో వెహికల్ కావాలని చెప్పేసి. సో సేమ్ ఇది మేము కంపెనీకి కమ్యూనికేట్ చేసాము. వాళ్ళు కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ రియో మళ్ళీ రీలాంచ్ చేస్తున్నారు. సో ఇది మాకున్న ఇన్ఫర్మేషన్ సార్. శ్రీనివాస్ గారు, రాని సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వల్ల ఉన్న యాంపియర్ వెహికల్ సేల్స్ మీద ఎఫెక్ట్ పడిందా లేదా? సార్ సింపుల్ వన్ ఎలక్ట్రికల్ స్కూటర్ అనౌన్స్ చేసినప్పుడు మట్టికి చాలామంది కస్టమర్లు సింపుల్ వన్ వస్తుంది 260 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందని చెప్పేసి చాలామంది కస్టమర్లు మాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. మన దగ్గరకు వచ్చిన కస్టమర్లు కూడా చాలామంది బుక్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ అది వెయిట్ చేసి మన దగ్గరకు వచ్చి మన మ్యాగ్నస్ ఎక్స్ తీసుకెళ్ళిన కస్టమర్స్ చాలామంది ఉన్నారు సార్. సో డిలే అవ్వడం వల్ల మీకే మళ్ళీ సేల్ కింద కనెక్ట్ అయింది. అంతే కదా. ఇప్పుడు ఇంకొక విషయం, మీరు ప్రైమస్ మీకు అనేది ఇప్పుడు మెయిన్ పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైమస్ చూస్తే 146,000 రూపాయలు ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఉంది. S1 Pro 140,000కి వచ్చేస్తుంది, ఎక్కువ రేంజ్ కూడా ఇస్తుంది. కస్టమర్లు ప్రైమస్ని ఎందుకు కొంటారండి S1 Pro కాకుండా? ఇందులో ప్రైమసే ఎందుకు కొనాలనేమి లేదండి. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే కస్టమర్ వెహికల్ డిజైన్ ఓకే, మనం ప్రైస్ అందరూ ప్రైస్ చూడరు. వెహికల్ డిజైన్ నచ్చింది అనుకోండి ఎంత కాస్ట్ అయినా పెట్టవచ్చు, నచ్చలేదనుకోండి అన్ని ఫీచర్లు ఇచ్చినా కూడా పెట్టకపోవచ్చు. మన డిజైన్లో ఉంటుంది. సెకండ్ వన్ మేజర్గా కస్టమర్స్కి ఏంటంటే అందుబాటులో షోరూమ్ ఉందా లేదా, సర్వీస్ అవైలబుల్ ఉందా లేదా అనేది చూస్తారు. మనకి ఓలాలో వచ్చేసి సర్వీస్ అయినా బుకింగ్ అయినా సరే ఆన్లైన్లోనే చేయాలి. ప్రజెంట్ మన ఉన్న ఏరియాల్లో ఆన్లైన్కి వెళ్ళి కాల్ సెంటర్ ఫోన్ చేసి సర్వీస్ బుక్ చేసుకునేంత నాలెడ్జ్ ఎడ్యుకేషను నాకు తెలిసి మోర్ దాన్ 50% మందికి ఎవరికి లేదు. వీళ్ళకి ఏంటంటే నియర్ బై ఏదైనా సర్వీస్ సెంటర్ ఏదైనా ఉంటే వెళ్ళిపోయి డైరెక్ట్గా వెహికల్ తీసుకెళ్ళి సర్వీస్ చేయించుకోగలుగుతారులే, కానీ కాల్ సెంటర్ బుక్ చేసుకొని చేయించాలి అనేది వాళ్ళకి తెలియదు. చాలామందికి ఇదే బాగా ప్రాబ్లం అయిపోయింది. సో అది మాకు అడ్వాంటేజ్ అయిపోయింది. కస్టమర్స్కి ఏంటంటే ఈజీగా షోరూమ్కి వచ్చేస్తారు, సర్వీస్కి ఇస్తారు వెహికల్. ఏదైనా కంప్లైంట్ ఉంటే మాట్లాడటానికి కానివ్వండి, లేదంటే ఇమీడియట్లీగా సర్వీస్ ఇవ్వాలన్నా సరే ఈజీగా ఉంటుంది. సో ఓన్లీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి మనం అది బెస్ట్ అని చెప్పలేము. కస్టమర్కి కావాల్సిన సర్వీస్ కావాలి కాబట్టి అల్టిమేట్గా సర్వీస్ ఎవరైతే ఇస్తారో వాళ్ళ ఆ వెహికలే మూవ్ అవుతుంది మార్కెట్లో. ఇప్పుడు మీరు యాంపియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్లకు ఉన్న ఇంకొక సమస్య ఏంటంటే మీ బ్యాటరీలు ఏదైనా సమస్య వస్తే సెల్సే రీప్లేస్ చేస్తున్నారు, పూర్తి బ్యాటరీ ప్యాక్ రీప్లేస్ చేయట్లేదు. దానివల్ల కస్టమర్ నష్టపోతున్నారు. ఇందులో కస్టమర్ నష్టపోయేదంటూ ఏం లేదండి. యాజ్ పర్ పాలసీ ప్రకారంగా 3 times బ్యాటరీ రిపీటెడ్ కంప్లైంట్ కనుక వస్తే డెఫినెట్గా న్యూ బ్యాటరీ రీప్లేస్ చేస్తుంది కంపెనీ. అంటే సమస్య వచ్చేవరకు కస్టమర్ వెయిట్ చేయాలంటారు మీ ఉద్దేశం? సమస్య వచ్చేవరకు కంప్లైంట్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. మన కస్టమర్కి ఇబ్బంది లేకుండా కంపెనీ సర్వీస్ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తుంది. కస్టమర్స్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఇమీడియట్లీగా బ్యాటరీ రీప్లేస్ చేసేస్తున్నాము. సో కస్టమర్ ఎక్కడ ఇబ్బంది పడే పరిస్థితి లేదు. ఈ బ్యాటరీ ఇమీడియట్లీ పంపించేస్తాము. ఇన్ కేస్ ఫస్ట్ టైంలోనే సెల్స్ కనుక డ్యామేజ్ ఎక్కువ ఉందనుకోండి, ఏదైనా BMS ప్రోగ్రామింగ్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే BMS ప్రాబ్లం కావచ్చు, సెల్ ప్రాబ్లం కావచ్చు,
మేజర్గా ప్రాబ్లం కనుక ఉంటే డెఫినెట్గా న్యూ బ్యాటరీ అనేది రీప్లేస్ చేస్తారు. లేదు మైనర్ ప్రాబ్లం అనుకుంటే దాన్ని రిపేర్ చేసే ఇస్తారు. 3 times రిపీటెడ్గా వస్తే డెఫినెట్గా 4th టైము న్యూ బ్యాటరీ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది కస్టమర్కి. ఈ రోజు వరకు యాంపియర్ వెహికల్స్ 30,000 కిలోమీటర్ల వ్యారంటీనే ఇస్తున్నారు. కాంపిటేటర్స్ కనీసం 40,000 కిలోమీటర్ వ్యారంటీ ఇస్తున్నారు. మీ కంపెనీ వ్యారంటీ పెంచే ఉద్దేశం ఉందా లేదు? సార్ 31st December 2022 దాకా మ్యాగ్నస్ ప్రొవైడ్ చేసింది 3 years 20,000 kilometers వారంటీ ఇచ్చింది. మన 1st January 2023 నుంచి అది 30,000 kilometers చేశారు. దాంతోపాటు ఎక్స్టెండ్ వారంటీ ఫెసిలిటీ అయితే ఉంది. సో 4,000 సమ్ అమౌంట్, ఆ అమౌంట్ కనుక పే చేస్తే కనుక అనదర్ 2 years 20,000 kilometers వారంటీ, టోటల్గా 5 years 50,000 kilometers వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. పెంచారు. ఇప్పుడు చివరిగా మాకు విషయం చెప్పండి, అసలు యాంపియర్ వెహికల్స్ నుంచి 200 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సార్ మేము కూడా కంపెనీ నుంచి మీ క్వశ్చనే మేము కూడా అడిగాము. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే త్వరలో కూడా మనం కూడా వస్తామని చెప్పారు. సో వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్. బైక్ ఏమైనా వస్తుందా అనుకోవచ్చా? బైక్ 2024లో బైక్ వస్తుంది. చివరిగా యాంపియర్ వెహికల్ షోరూమ్ ఇప్పుడు గుంటూరులోనే ఇక్కడే ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలంటే మీరు బలంగా 3 కారణాలు ఏం చెప్తారు? ఒకటి కంపెనీ సార్, బ్రాండ్ ఇమేజ్. యాంపియర్ గ్రీవ్స్ కంపెనీ అనేది ఒక బ్రాండ్ ఇమేజ్లా పడిపోయింది మార్కెట్లో. ఎక్కడికి వస్తే ఒక నమ్మకమైన సర్వీస్ ఇవ్వగలుగుతారు అనేది కస్టమర్కి ఒక నమ్మకం ఏర్పడింది. సో బ్రాండ్ ఇమేజ్ ఇక్కడ నెంబర్ 1 అయితే, నెంబర్ 2 సర్వీస్. కస్టమర్కి మనకు కావాల్సిన విధంగా త్వరగా షార్ట్ పీరియడ్లో సర్వీస్ చేసేసి వెహికల్ కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. కస్టమర్ కూడా హ్యాపీగా ఉంటున్నారు. అదొకటి. థర్డ్ వన్ స్పేర్ పార్ట్స్. ఎనీ టైం మా దగ్గర స్పేర్ పార్ట్స్ ఇప్పుడు అట్ ప్రజెంట్ అవైలబుల్ స్టాక్ 8 lakhs వరకు అవైలబుల్ ఉంది నా దగ్గర. ఏ ప్రాబ్లం వచ్చినా సరే పార్ట్ అనేది రీప్లేస్ చేసి పంపిస్తాము. అదే మీ నమ్మకం? అదే మా నమ్మకం. మా కస్టమర్స్ కూడా ఏంటంటే వచ్చిన ప్రతి కస్టమర్ కూడా సర్వీస్ బాగుంది అని చెప్పి చేయించుకొని వెళ్తుంటారు. అదర్ బ్రాండ్ వెహికల్ కస్టమర్ కూడా మా దగ్గర రావడానికి రీజన్ అదే. పార్ట్స్ అవైలబుల్ ఉన్నాయి, సర్వీస్ ఇస్తున్నారు, ఇంకా అంతకుమించి కావాల్సిందండి కస్టమర్కి. సర్వీసే మీ స్ట్రెంత్. ఎస్, అదే ఇస్తున్నాము. కస్టమర్ కూడా హ్యాపీగా ఉన్నారు. చూసారు కదా, గుంటూరులోని యాంపియర్ వెహికల్ షోరూమ్ సంబంధించిన డీలర్స్ పూర్తి ఇంటర్వ్యూ అనమాట. వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మనలాగానే 200 కిలోమీటర్ రేంజ్ వచ్చి ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుందని చెప్పి. మనం కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు రావాలని, బైక్ కూడా వస్తుందని ఆశిస్తున్నారు వచ్చే సంవత్సరం అనమాట. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే న్యూ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ అండ్ ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్ని, రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్ని, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.